నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. ఈరోజు విజయనగరం విజిట్ చేసి అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్స్, వీలైతే ర్యాపిడో కూడా చేసి ఏదో ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ నైట్ స్టే చేసి స్కూటీకి ఛార్జింగ్ పెట్టుకొని బుజ్జికి ఛార్జింగ్ పెట్టేసి రేపు వీలైతే ర్యాపిడో చేసి అక్కడ నుండి శ్రీకాకుళం వెళ్తాను. శ్రీకాకుళంలో ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే బీచెస్ అవి ఉంటాయి కదా, సో అవి విజిట్ చేస్తాను. రేపు ఎల్లుండు మొత్తం 3 days ప్లాన్ వేసుకున్నాను అనమాట. 3 days 2 days తెలియదు. సాటర్డే గెట్ టుగెదర్ ఉంది కదా, దాని అప్డేట్ ఇంకా ఇవ్వలేదు. సాటర్డే ఓడా పార్క్లో గెట్ టుగెదర్ అనమాట. ఓడా పార్క్లో ఈవినింగ్ 5 to 8 వరకు వెయిట్ చేస్తాను. గెట్ టుగెదర్ ఉంటుంది. సో యాక్చువల్గా మ్యాప్లో వైజాగ్ నుండి పూరి వరకు ఉంటుంది. విజయనగరం శ్రీకాకుళం మ్యాప్లో యాడ్ చేయలేదు. కాకపోతే బ్యాక్వర్డ్స్ వెళ్తున్నాను, ఎందుకంటే తూర్పు వైపు ఉంటుంది కదా, సో అలా వెళ్తున్నాను. బాయ్ బ్యాగ్ ఏది ఫ్రెండ్స్. నేను ర్యాపిడో చేస్తూ విజయనగరం వెళ్దాం అనుకుంటున్నాను. ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. 125 kilometers వస్తుంది. విజయనగరం 65 kilometers. అక్కడ ర్యాపిడో చేస్తాను, ఇక్కడ ర్యాపిడో చేస్తాను. చూద్దాం. డ్యూటీ ఆన్ చేశాను. ఏదైనా రైడ్ వస్తే అలా వెళ్ళిపోతాను విజయనగరం వైపు. వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి 1 day సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూసేసి టెంపుల్స్ చూసేసి అందరి కోసం కోరుకుంటాను, మన ఛానల్ కోసం కూడా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, మైక్ పోయింది, మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. మంచి మైక్ కొంటాను. కొనేంత వరకు ఈ డిస్టర్బెన్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ర్యాపిడో చేశాను, ఒక 200 వచ్చింది వైజాగ్లో. విజయనగరం వెళ్ళే ముందు ఎలాగా ఫుల్ ఛార్జింగ్ పెట్టాను కదా అని ర్యాపిడో చేశాను. 200 వచ్చింది. పక్కన కావాలి, అవి ఏం పట్టించుకోకండి. విజయనగరం వెళ్తున్నాను. విజయనగరంలో ర్యాపిడో ఉంటే ర్యాపిడో చేస్తాను. ర్యాపిడో ఉంటుంది డెఫినెట్గా, నేను డెఫినెట్గా ర్యాపిడో చేస్తాను. రూమ్స్ అది ఇంకా బుక్ చేసుకోలేదు. ఏదైనా హాస్టల్ చూసుకొని, డే హాస్టల్ చూసుకొని జాయిన్ అయిపోతాను. అదే 1 day స్టే చేస్తాను. ఫుడ్ అది అక్కడే తింటాను. బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను. 2-3 రోజులు సరిపడా బట్టలు అవి తీసుకెళ్తున్నాను. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వరల్డ్ అనేవి. ఇంకా 76 kilometers వెళ్ళొచ్చు. 2702 kilometers ట్రావెల్ చేసాం. కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. దిస్ ఈజ్ మై ఎర్నింగ్స్. 47 లాస్ట్ ఆర్డర్, 199 టుడే ఎర్నింగ్స్. ర్యాపిడో వ్యాలెట్ బ్యాలెన్స్ 2570 rupees. ఇప్పుడు మనం ఎండాడ్లో ఉన్నాము. ఇద్దరికి ఫోన్ చేశాను, 2 హాస్టలర్స్కి ఫోన్ చేశాను. ఒక హాస్టల్ ఆవిడేమో విజయనగరంలో 200 చెప్పింది పర్ డేకి. తర్వాత యూట్యూబర్ అనగానే వద్దండి, ఛార్జింగ్ అది అవ్వదు, రాకండి అని చెప్పేసి పెట్టేసింది. తర్వాత ఇంకొక అతను 500 చెప్పాడు. అది వాయిస్ లేడీస్ లాగే ఉంది. నేమేమో గౌరీ శంకర్ బాయ్స్ హాస్టల్ ఉంది. వాట్సాప్ డీపీ కూడా మాకు అతను ఉందని చేసి, నేను అబ్బాయి ఏమో అనుకున్నాను, ఆవిడ అనుకుంటా. సో 500 చెప్పారు 1 dayకి. ఇలాగ యూట్యూబర్ని ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అంటేనేమో రండి మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. హాస్టల్ పేరు తెలీదు, ఏదో పేరు చూసి చెప్తాను. ర్యాపిడో రైడ్స్ అయితే లేవు. ఇక్కడ నుండి విజయనగరానికి ర్యాపిడో అయితే లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏ సిటీకి వెళ్ళి అక్కడికక్కడ చేసుకోవడమే. స్ట్రైట్గా వెళ్ళిపోకండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీకాకుళం రఘు ఇంజనీరింగ్ కాలేజ్, జన్నాడ టోల్ ప్లాజా. ఫ్రెండ్స్, ఒక హాస్టల్ జాయిన్ అయ్యాను ఇక్కడ విజయనగరంలో. అది ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను, నైట్ డిన్నర్ కూడా చేశాను. ఇప్పుడే 9:30 క్లోజ్ చేసేస్తారంట. 8:50 అయింది. దగ్గరలో పెద్ద చెరువు ఉందంట.
సో ఫిల్మ్ ఇమోజీ తాత పెద్ద చెరువు ఉందా తీసాడని ఎప్పుడు అడుగుతుంటాడు కదా. సో అదొకసారి నైట్ వ్యూ ఎలాగుందో చూసి వచ్చేస్తాను. వీలైనంత తొందరగా రూమ్కి వెళ్ళిపోతాను. రూమ్ అయితే పర్వాలేదు, బాగుంది. పర్ డే 400 అంట. ఫుడ్ కూడా పెడుతున్నారు, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా పెడుతున్నారు. బయట తినాల్సిన పని లేదు. అండ్ వీడియో అది తీయొద్దన్నారు అక్కడ. వాళ్ళకి ఏదో బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని ఏదో సమ్ హాస్టల్ పేరు కూడా చెప్పట్లేదు ఎక్కడ ఉన్నాను ఏంటని. ఇక్కడ 2-3 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. పర్ డే 400-500కి. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. 100% ఛార్జింగ్. 125 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ర్యాపిడో చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అప్లోడింగ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తే 7:30, 8 అయిపోయింది. సో వీడియో చాలా లేట్గా వచ్చింది. వైజాగ్లోంచి రియానాతో వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి 8 అయిపోయింది. సో ర్యాపిడో చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. మార్నింగ్ వైజాగ్లో చేసిన ర్యాపిడోనే 200 వచ్చింది. సో రేపు ఎక్స్ప్లోర్ చేయాలా లేదంటే రేపు 10 టెంపుల్స్ దగ్గర ఉన్నాయి, ర్యాపిడో చేయాలా ఏం అర్థం కావట్లేదు. మనకి టైం లేదు. వీలైనంత తొందరగా సాటర్డే గెట్ టుగెదర్ ఒకటి ఉంది. సో దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక 2 days, శ్రీకాకుళంలో ఒక 1 day 1.5 day చూసుకొని వెళ్ళిపోవాలి. సో అలా అనుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను. శ్రీకాకుళంలో కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి, టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి. శ్రీకూర్మం అని, శ్రీముఖలింగం అని చాలా ఉన్నాయి. సో బీచెస్ కూడా ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు ట్రావెల్ చేస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను మన బండి మీద, మన బుజ్జితో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే వీడియో. ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి పడుకుని పోవడమే. జస్ట్ వీలైతే పెద్ద చెరువు చూసేసి నైట్ వ్యూ చూసేసి జస్ట్ 2 వీడియోలు తీసేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకుని పోతాను ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్, జై హింద్. ఫ్రెండ్స్ ఇదే పెద్ద చెరువు ఫ్రెండ్స్. ఇది ట్రాక్ 9 గంటలకు క్లోజ్ అంట. మనం కరెక్ట్గా 9 గంటలకు వచ్చాం. మార్నింగ్ వీలైతే వస్తాను. వాకింగ్ ట్రాక్ చాలా పెద్దది ఉన్నట్టుంది. సో క్లోజింగ్ టైంలో వచ్చాము. జస్ట్ చూడడానికి వచ్చాం మన స్కూటీ మీద. ఓకే, బాగా పెద్దది ఉన్నట్టుంది, చాలా పెద్దదే. నేను గూగుల్ మ్యాప్స్లో కూడా చూశాను, చాలా పెద్దది. మార్నింగ్ చూద్దాం. ఓకే, బాయ్, గుడ్ నైట్, జై హింద్. పైడి తల్లి అమ్మవారి దేవస్థానం.